హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బెండకాయ కూర ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ఫస్ట్ బెండకాయలు కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ బెండకాయ కూరకి కారం వేసుకోవద్దు, పచ్చిమిరపకాయలే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఏమీ వేయొద్దండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒకటి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాము. ఇవి ఫ్రెష్ బెండకాయలతో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా ఫ్రెష్ బెండకాయలతోటే బాగుంటుంది. మనము బెండకాయలు మామూలుగా ఒక 2 రోజులు వడబడినాక చేస్తాం కదా, కానీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతోటే ఇలా వేసుకొని బెండకాయలు కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కు సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఇది బంక కావటం అలా కూడా ఏమీ అవ్వదండి, మనం ఉల్లిపాయలు వేయట్లే కాబట్టి ఎక్కువ బంకలాగా అసలు ఏమీ అవ్వదు. ఇలా ఉప్పు వేసుకొని వీటిని మళ్ళీ కొంచెం మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎప్పుడైనా లాస్ట్లో వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇంకా ఎల్లిపాయలు కూడా ఇలా మనం కూర ఒక 5 నిమిషాలకి దింపుతామనగా ఎల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని ఇలా మళ్ళీ కాసేపు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. అలా మనం సిమ్లో పెట్టేసి ఉంచాలి, దీన్ని హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే బెండకాయ కూర రెడీ. ఎప్పుడూ లాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.